సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. కవిత లేఖ ఎపిసోడ్ అనంతరం బీఆర్ఎస్ లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. రైట్, దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మరి కాళేశ్వరం నోటీసులపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీని మీద మరిన్ని అప్డేట్స్. ఎస్ రీనా, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపైన చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కవిత లేఖపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కవిత 6 పేజీలతో కూడినటువంటి లేఖను తన తండ్రి కేసీఆర్కు రాశారు. సో ఆ లేఖ ఏ విధంగా బహిర్గతమైన దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటుగా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి జూన్ 5వ తారీఖు రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకి రావాలని పేర్కొన్నారు. కాబట్టి సో కమిషన్ విచారణకి హాజరు కావాలా, లేదంటే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని కాళేశ్వరం కమిషన్కు ఒక లేఖ రాయాలా కేసీఆర్ అనే దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో, దానికి పులి స్టాప్ ఇంతవరకు పడలేదు. అంటే దాని కారణం ఏంటంటే ముఖ్యంగా నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే కవిత అమెరికా పర్యటన, అంటే ఈ నెల 16న ఆమె అమెరికా పర్యటనకి వెళ్ళింది. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించింది. ఆ మీడియా సమావేశంలో అనేక అంశాలు ఆమె ప్రస్తావించింది. అంటే ఏంటి, ముఖ్యంగా లేఖ విషయం ఏ విధంగా బహిర్గతమైందో ఆ లేఖ ఆమెదా కాదా అని దాదాపుగా అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత నిర్ధారణ చేసింది, లేఖ రాసింది నేనే. సో కొన్ని సలహాలు సూచనలు చేసి నా తండ్రి కేసీఆర్ గారికి నేను లేఖ రాశాను. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు అని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అయితే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు అనేది నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఇటు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ఎందుకంటే దయ్యాలు ఎవరు, మరి దయ్యాలు ఉండడం వల్ల, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉండడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదా అనేది ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. అన్ని పార్టీల్లో కోవట్లు ఉన్నట్లే మా పార్టీలో కూడా కోవట్లు ఉన్నారనేది కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా ఏమైనా అంతర్గతంగా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే నేరుగా డెమోక్రసీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎవరికైనా చెప్పుకునే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా చెప్పుకుంటే బాగుండు తప్ప ఈ విధంగా బయట మాట్లాడడం సరైనది కాదని కవితకు ఒక హెచ్చరిక లాంటిది కేటీఆర్ చేసినట్టుగా కూడా మనం అనుకోవచ్చు. అనుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఏమైనా సలహాలు సూచనలు పార్టీకి ఇవ్వాలంటే నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు కదా అనేది ఇండైరెక్ట్గా కేటీఆర్ చెప్పినట్టే అది దాని అర్థం. కాబట్టి సో ఇక కోవట్లు ఎవరున్నారు, దయ్యాలు ఎవరున్నారు కేసీఆర్ చుట్టూ అనేది అంశంకి సంబంధించి ఆ ప్రశ్నలకు కేటీఆర్ దాటేసుకుంటూ వచ్చారు, సమాధానం చెప్పలేదు. సో అది ఇంకా కొంత అనుమానాలకు తావిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుంది, ఏం నిర్ణయం కవిత తీసుకోబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో ఇంతటితో పులి స్టాప్ పడలేదు. కాబట్టి సో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఏంటి, కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె అమెరికా పర్యటనకు పోయినప్పుడు తను రాసినటువంటి లేఖ బహిర్గతం కావడం. అంటే ఆమె రాసింది ఎప్పుడు మే 2వ తారీఖు రాసింది లేఖ కేసీఆర్కు. ఏమని, పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ రోజు ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ జిల్లా వేదికగా ఎలకతుర్తిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ కోసం చాలామంది ఎదురు చూశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలామంది ఆసక్తిగా కనబరిచారు. కానీ కేసీఆర్ స్పీచ్ చాలా బాగుంది, కానీ కొన్ని అంశాలు మాట్లాడితే బాగుండనేది ఆమె సలహాలు సూచనలు చేశారు. దాంతోపాటుగా కొన్ని ఆమె పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అందులో మెన్షన్ చేశారు. 6 పేజీలతో కూడినటువంటి లేఖ. ఆ లేఖ కేసీఆర్కి అందిందా, కేసీఆర్ చదివారా లేదా అనేది పక్కకు పెడితే ఆ లేఖ ఏ విధంగా బహిర్గతమైనది అనేది కవిత ప్రశ్న. దానికి సంబంధించినంతవరకు నా జవాబు మాత్రం పార్టీ నుంచి రాలేదు. చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. అంటే కవిత లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి అంటే, కవిత రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ రాసిన మాట వాస్తవం తను ఒప్పుకున్నప్పుడు మరి ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి సో దానికి నిన్న కేటీఆర్ కూడా సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి సో ఈ అంశాలన్నిపైన కూడా కేసీఆర్ తోటి కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ భేటీ అయ్యారు. భేటీలో అనేక అంశాలు
చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. కేటీఆర్తో పాటుగా కొందరు కీలక నేతలు అందరూ కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అత్యంత సన్నిహితులు మాత్రమే, అంటే కేసీఆర్కి కేటీఆర్కి అత్యంత సన్నిహితులు మాత్రమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంతో కేసీఆర్తో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. యాక్చువల్గా కవిత అమెరికా పర్యటన ముగించుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్లాల్సి ఉండే, కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు అనేది స్పెక్యులేషన్స్ జరిగాయి. అది నిజమా కాదా అనేది మనకు తెలియదు. కాకపోతే 2 రోజుల నుంచి కవిత కేసీఆర్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పర్మిషన్ ఇంకా రాకపోవడం వల్ల ఆమె ఇక్కడ బంజరేల్స్లో ఉన్నట్టు తన నివాసంలో ఉంటున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. సో నిజంగా అపాయింట్మెంట్ కోరిందా, కేసీఆర్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిందా లేదా అనేది తెలియదు. కానీ మొత్తానికి ఈ విధంగా స్పెక్యులేషన్స్ జరిగినాయి. సో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం పార్టీలో కొన్ని అనుమానాలు ఏదైతే తలెత్తుతున్నాయో, ప్రశ్నలన్నీ కూడా వాటన్నిటిపైన ప్రస్తుతం అయితే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా కొన్ని స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన రాబోతుంది, కవిత నుంచి ఒక ప్రకటన రాబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఆ ప్రకటన ఏంటి? పార్టీ పెట్టబోతుందా, లేకపోతే పార్టీలో ఇంకేమైనా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆమె సంచలన ఆరోపణలు ఇంకేమైనా చేయబోతుందా ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి కనబడుతుంది. కాబట్టి చూడాలి మరి జూన్ 2వ తారీఖు కవిత ఏం మాట్లాడబోతుంది, కవిత ఏం ప్రకటన చేయబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి. దానికంటే ముందు ఇప్పుడు కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు కాబట్టి సో ఇంతటితో ఫుల్ స్టాప్ పెడతారా, ఇంకా ఏందనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు చర్చించిన అంశాలు అయితే ఇప్పుడు అంతర్గతంగా చర్చిస్తారు కాబట్టి సో అవేమీ బయటికి రానప్పటికీ కూడా కేటీఆర్ మరి మరోసారి మీడియా ముందుకు వచ్చి కవిత ఏ ప్రశ్నలైతే లేవనెత్తిందో ఆ ప్రశ్నలకి మరి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు. ఎందుకంటే కేటీఆర్ ఎందుకు చెప్తారంటే వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి సో అందుకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కవిత అడిగిన ప్రశ్నలకే కాదు, పార్టీలో ఎవరు అడిగిన ప్రశ్నలకు అన్నిటి కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు తన సోదరి కవిత అడిగిన ప్రశ్నలకు మరి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు ఉన్నారు దాని వెనుక, కోవట్లు ఎవరున్నారు అనేది కూడా ఆమె అనేక ప్రశ్నలు సంధిస్తుంది. కాబట్టి మరి దానికి కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో, కాళేశ్వరం కమిషన్ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తాము, ఖచ్చితంగా దానిపైన విచారణ చేస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇంజనీర్స్ పనిచేశారో వారందరినీ కూడా కమిషన్ విచారణ చేసింది, ఒక నివేదిక సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఉన్నది. ఈ కమిషన్ విచారణ చేస్తుంది. కాబట్టి సో ఇక అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటుగా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్తో పాటుగా కేసీఆర్ని విచారించాలని కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా నోటీసులు కూడా ఇచ్చింది. జూన్ 5వ తారీఖు రోజు కేసీఆర్ విచారణకు హాజరు కావాలని, జూన్ 6వ తారీఖు రోజు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు విచారణకు హాజరు కావాలని, జూన్ 9వ తారీఖు రోజు ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాబట్టి సో విచారణకి కేసీఆర్ హాజరవుతారా లేదా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఏ విధంగా అయితే విద్యుత్ కమిషన్కి లేఖ రాశారో కేసీఆర్, ఆనాడు విద్యుత్ విషయంలో కూడా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి అప్పుడు కమిషన్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కానీ కేసీఆర్ లేఖ రాశారు విద్యుత్ కమిషన్కి. సో ఇప్పుడు కూడా మరి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్కి లేఖ రాస్తారా, విచారణకు హాజరవుతారా అనేది కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. న్యాయ నిపుణులతో కూడా మరొకసారి చర్చించిన తర్వాత తుది నిర్ణయం వస్తుంది. కాకపోతే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మెయిన్ చాలా కీలకమైన అంశాలు ఏంటంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైనే చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మరి దాంతో ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుంది, కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఎప్పుడు పార్టీలో ఫుల్ స్టాప్ పడబోతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఫుల్ స్టాప్ పడకపోతే మాత్రం కవిత ఏ విధమైన స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఖచ్చితంగా కవిత ఒక స్టేట్మెంట్ ప్రకటన చేస్తుందని స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. కవిత మాత్రం అధికారికంగా ఎక్కడ ప్రకటన చేయలేదు. కాకపోతే స్పెక్యులేషన్స్ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో చూడాలి మరి ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కేసీఆర్తో భేటీఆర్ కాబట్టి అనేక అంశాలు చర్చించిన తర్వాత ఫర్దర్గా మరి ఎటువంటి నిర్ణయం వస్తుందో పార్టీ నుంచి కానీ, కేటీఆర్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ ఎటువంటి నిర్ణయం వస్తుంది కవిత విషయంలో అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే కవిత మాత్రం కొన్ని చాలా కీలకమైన అంశాలు అందులో లేఖలో పొందుపరిచింది. ముఖ్యంగా మనం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండు అనేది కూడా ఆమె చాలా సంచలన ఆరోపణ చేసింది. దానివల్ల మనం పోటీ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అందువల్ల ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది
కనబడబోతుంది. పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ప్రత్యామ్నాయం బీజేపీ అనేది చర్చించుకుంటున్నారు. బీజేపీ బలపడుతుంది అనేది కూడా ఆమె సంచలన ఆరోపణలు కూడా చేశారు. దాంతో పాటుగా కొందరు మాత్రమే కలుస్తున్నారు, మిగిలిన వారిని కలవసం లేదనేది కూడా ఆమె ఆరోపణలు చేసింది. సో రానున్న రోజులలో పార్టీ ఏవైతే కొంత చర్చనీయాంశంగా మారినటువంటి అంశాలు ఉన్నాయో అవి చర్చించుకొని ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది అనేది కూడా ఆమె అనేక అంశాలు లేఖలో పేర్కొంది. కాబట్టి సో చూడాలి మరి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయ్యారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత ఫర్దర్గా ఏం నిర్ణయం వస్తుంది కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి అనేది కూడా కవిత విషయంలో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.